దాదాపుగా గత 3 రోజులుగా విజయవాడలో ఏదైతే వరద ఉధృతితో జలవిలయం ఏర్పడి విజయవాడ వాసులందరూ బుడమేరు గుండేరు పోయినటువంటి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి వరద వల్ల కృష్ణమ్మ జలాలు వరద వల్ల ఇబ్బంది పడుతూ ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం చూడడం జరిగింది. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సహచరులు నారా లోకేష్ బాబు గారు, శాసనసభ్యులు, మా పార్టీ యంత్రాంగం అందరూ కూడా వరద సహాయ సహకారం అందించే విధంలో ప్రతి ఒక్కరిని కొనుక్కొని వాళ్ళందరూ కూడా తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిలో కూడా ఢీకొంటూ వచ్చేటువంటి సమస్యలను సరిదిద్ది మళ్ళీ గాలిలో పెట్టేటువంటి విషయాల్లో గతంలో కూడా చూసాం. గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. నిద్రాహారాలు మాని ప్రజలకు భరోసా ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకు మించినటువంటి శ్రమ తీసుకొని వారు ఆ వయసులో కూడా ఈరోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వర్గం చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు, తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాననే విధంగా ముఖ్యమంత్రి వర్యులు రాత్రి పగలు అనుకున్నా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకుంటానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం, వరద బాధితులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళ ఆస్తి నష్టం, అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం, మా శాసనసభ్యుడికి వచ్చే గౌరవ వేతనం దాదాపు 5 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో ఉన్నటువంటి దానికి వరద సహాయం సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్ పంపడం జరుగుతుంది. నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది నిన్న ఈరన్న గౌడు 10,116 ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది. అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎవరెవరు నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం వరద బాధితులకు సహాయం అందించాలంటూ మా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద హృదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి నాతోటే మొదలు పెడుతూ ఈరోజు ఈ యొక్క చెక్కుని 5 లక్షల రూపాయలకు ఏదైతే 3 నెలల నా వేతనాన్ని అదే రకంగా నా అలవెన్సెస్ అన్నింటి కూడా 5 లక్షల రూపాయల వరద సహాయం పంపించడం జరుగుతోంది. సహాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, కొంతమంది సినీ తారలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహాయాన్ని అందించారు. ఆఖరికి ఇన్ని మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వచ్చి ఒక బాటిల్ నీళ్లు కానీ లేకపోతే 1 రూపాయి సహాయం కానీ లేకపోతే కనీసం ఒక అన్నం పొట్టం కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ కేవలం విమర్శలు చేస్తూ ఈరోజు దాడులు చేస్తూ ప్రభుత్వాన్ని విషయం చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు. మరొకసారి మేమందరం కూడా ఏదైతే రాష్ట్రం కష్టంలో, విజయవాడ ప్రాంతం కష్టంలో ఉన్నప్పుడు మీ చేతనైన సహాయం చేయండి, అంతే తప్ప ప్రభుత్వానికి సహకరించి సలహాలు ఇవ్వడం తప్ప ఈ విపత్కర సమయంలో కూడా మీరు విషయం చెప్పే కార్యక్రమాలు మానుకోవాలని కోరుకుంటూ మరొక